అమరావతి వాసులకు శుభవార్త. ఇది అమరావతి వాసులకే కాదండి, ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా శుభవార్తనే చెప్పుకోవాలి. అమరావతికి గుడ్ న్యూస్ అంటూ కూటమి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చింది. మార్చి 15 నుంచి చకచకా రంగంలోకి జెట్ స్పీడ్ వేగంతో 30,000 మంది కార్మికులతో రాజధాని నిర్మాణం జరగబోతోందని, అమరావతి పనుల్లో ఇక వేగం పెరగబోతోందని చెప్పేసి మార్చి 15 నుంచి అమరావతి పనులు మొదలు కానున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఆ పనులు ఏంటి, ఆ వేగవంతం ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడున్న నేపథ్యంలో టెండర్ల ఖరారులో అయితే ఆలస్యమైంది ఇంతవరకు. అయితే టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మిగతా ఏర్పాట్ల పనుల్లో టెండర్లు పిలవనున్నారని చెప్తున్నారండి. అనంతరం మార్చి 15 నుంచి పనులు వేగంగా ప్రారంభిస్తారట. ఏప్రిల్ మొదటి వారంలో 30,000 మంది కార్మికులు, కావాల్సినటువంటి ఇంజనీర్లు, లేబర్తో సహా అమరావతి పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెప్తా ఉన్నారు. అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మన తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. అమరావతిలో వివిధ రకాల పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పనుల్లో జాప్యమైంది. ఎన్నికల సంఘం ఆదేశాలకు టెండర్ల ఖరారు అనేది ఆలస్యం జరిగిందనే విషయం మనకు తెలిసిందే. తాజాగా టెండర్లు పిలిచేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా టెండర్లు అయితే ఖరారు చేసుకోండి, బహిర్గతం చేయొద్దంటూ ఆదేశాలు అయితే ఇచ్చినట్టు సమాచారం అండి. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు 62 పనులకు అధికారులు టెండర్లు పిలిచారట. ఇంకా 42,000 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్తా ఉన్నారు. త్వరలోనే మరో 11 పనులకు కూడా టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. టెండర్లు పిలిచేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. మార్చి 15 నుంచి అయితే అమరావతి పనులు ఎవరు అడ్డం వచ్చినా కూడా ఆగే ప్రసక్తే లేదంటే చెప్తా ఉన్నారండి. ఏప్రిల్ నుంచి జోరందుకోనున్నాయి అమరావతి పనులు. మొదటి వారంలో 30,000 మంది కార్మికులు, టెక్నీషియన్స్, ఇంజనీర్లు తదితర కార్మికులతో అమరావతిలో పనులైతే జరుగుతాయని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతాయని అధికారులు చెప్తున్నారండి. ఏది ఏమైనా రాబోయే 2-3 ఏళ్లలో అమరావతి రూపురేఖలు మారిపోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అంటే గర్వంగా అమరావతి అని చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.